ఇజ్రాయేలీలకి దేవునికి నిబంధన ఏంటండి? సున్నతి. మరి నేటి క్రైస్తవులకి దేవదేవునికి నిబంధన ఏంటండి? రక్షణ. ఆనాడు ఇజ్రాయేలీలు పొందాల్సిందేంటి? సున్నతి. సున్నతి పొందాలి, హృదయ సంబంధమైన సున్నతి పొందాలి. నేటి క్రైస్తవులమైన మనం ఏం పొందాలి? నీటి మూలముగా బాప్తిసం పొందాలి, హృదయ సంబంధమైన రక్షణ కూడా పొందాలి. అంటే హృదయ సంబంధమైన పరివర్తన కూడా రావాలి. మారు మనసు లేకుండా నువ్వు నీటి మూలంగా బాప్తిసం పొందితే నీ బాప్తిసం కాదు, నీ రక్షణ కాదు. అందుకనే సున్నతి కాకపోవును, హృదయ సంబంధమైన సున్నతి లేనివాడు ఆ సున్నతి కాకపోవును అని పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు, నీకు మారు మనసు లేకుండా నువ్వు పొందుకున్న బాప్తిసం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అది క్రైస్తవులమైన మనం ఇప్పుడు తూచా తప్పకుండా చేయాల్సింది తెలుసా? ఆనాటి ఇశ్రాయేలీయులు దేవునికి భయపడి సున్నతి పొందారు. సున్నతి పొందని వారు కొట్టివేయబడతారు. మరి ఈనాడు రక్షణ పొందిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి?